నిజంగా దేవుడు ఈ లోకములో నుండి, చీకటిలో నుండి, అలవాటుల్లో నుండి దేవుడు మనల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆయన్ని గ్రంథాన్ని మోసుకునేటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి నేను తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ భాగ్యము చాలా విలువైనది, శ్రేష్టమైనది. కనుక దేవుడు దేవుని కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నాడని కీర్తన 8:5 రాయబడి ఉంది. దేవుని దూతల కంటే లేక దేవుని కంటే మనల్ని దేవుడు కొంచెము తక్కువనిగా చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:3 మనము దేవుని దూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా అని రాయబడింది. యెషయా గ్రంథం 42:1 నా సేవకుడు నా ప్రాణమునకు ప్రియుడు అని దేవుడు రాయించాడు. ఈ భాగ్యము చాలా గొప్పది. అయితే దేవుడు యోహాను సువార్తలో అంటాడు, నేను ఎక్కడ నుందునో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇక జకర్యా గ్రంథాన్ని గురించి ఆలోచన చేస్తే, నీవు నా మందిరం మీద అధికారివై యుందు అని దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కలిగినటువంటి భాగ్యమో, ఈ ధన్యత దేవుడు మనకిచ్చాడు. కొన్నిసార్లు ఈ సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆర్థికమైనటువంటి పరిస్థితులు కృంగదీస్తున్నా, సంఘంలో పరిస్థితులు మనల్ని కొంచెం కలవరపరిచినా అధైర్యపడద్దండి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనే మనల్ని పోషిస్తాడు, ఆయనే మనల్ని ఆదరిస్తాడు, ఆయనే బలపరుస్తాడు. సంఘం లేదని, సౌండ్ సిస్టమ్ లేదని, మరి ఇంకొకటి ఆరోగ్యం లేదని, మరి సంథింగ్ నీకు ఏది కొదవైందో అది లేదని చింతిస్తున్నావా? సేవకుడా, చింతించవద్దు. దేవుడే నీకు ఉన్నాడు, దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడే తల్లి గర్భము ద్వారా ఈ భూమి మీదకి దేవుడే నిన్ను పంపించాడు. అయితే దేవుడు మన పట్ల చాలా గొప్ప ఆలోచన, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ఆయన రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం, కడగబడ్డాం. కనుక మనం ఆలోచన చేస్తే మనము దేవుని యొక్క దాసుడివి. నీవు నేను దేవునికి దాసులము. మనము రెండోది దేవుని